వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల ద్వారా రైతులు ఎలాంటి పంటలు వేయాలి, దేని ద్వారా అధిక ఆదాయం వస్తుంది, సాంప్రదాయ పంటలు కాకుండా ఇతర పంటలు ఏమున్నాయి తదితర అంశాలపై రైతులకు అధికారుల చేత అవగాహన కల్పిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. కోహెడ మండల కేంద్రంలో మరియు బస్వాపూర్ రైతు వేదికలలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సాగుతో పాటు డైరీ, పశుపోషణ, గొర్రెలు, చేపలు, కోళ్లు, పందుల పెంపకం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు అలాగే తొడ గ్రామ పంచాయతీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటి స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. ప్లాస్టిక్ ను దూరం చేస్తూ అందరూ పర్యావరణానికి అనుకూలమైన స్టీలు, మట్టి పాత్రలు వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ, ఎంఆర్ఓ, స్పెషల్ ఆఫీసర్, వివిధ విభాగాల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఎదగడానికి మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని సలహా సూచన అధికారులు చెప్తారు. మీకు నచ్చినవి మళ్ళీ ఎవరెవరైతే చేయాలనుకుంటారో వాళ్ళ పేరు రాపియండి. ఆ లోన్ సక్సెస్ కావాలంటే స్కీమ్ల మీకు మధ్యలో అప్లికేషన్ పెట్టేది కానీ బ్యాంకులో దాకా నా ఆఫీసులో ఒక మనిషిని పెట్టినా మీకు అవన్నీ పనులు చేపిస్తాము. ఇప్పుడు రైతులు కూడా రుణమాఫీ ₹1,00,000 ఒకసారి అయింది, ₹1,50,000 అయింది, ₹2,00,000 రుణం కాబోతా ఉంది. అందులో రాళ్ళు ఉంటే వ్యవసాయ అధికారికి మీ పేరు చెప్పండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి. వాళ్ళకు కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా లోన్ మాఫీ అప్లికేబుల్ చేపిస్తారు. దాంతో పాటుగా 200 యూనిట్లు కరెంట్ వర్గాలు ఇంకా రాకపోతే మండలంలో ఆఫీసులో ఓపెన్ అయింది. మీ ఆధార్ కార్డు తీసుకొని చూస్తే ఎందుకు వస్తలేదో ఆ 200 యూనిట్ల ఉచిత కరెంట్ కూడా మీకు చేరేటట్టుగా చేసే బాధ్యత మాది. దాని తర్వాత ₹500 సిలిండర్ కూడా రాకపోతే అది కూడా ఆధార్ కార్డు, ఎందుకంటే ఆ ప్రజాపాలన అప్లికేషన్ చక్కగా పెట్టక కొంత ఇబ్బందులు రాలేదు కావచ్చు. వాళ్ళందరూ కూడా మన మండల ఆఫీసులో ఒక కౌంటర్ ఓపెన్ అయింది. మీరు పోయి ఈ గృహ జ్యోతి 200 యూనిట్లు గ్యాస్ సిలిండర్ సంబంధించి చెప్పండి. రైతు రుణమాఫీ సంబంధించి ఇబ్బంది వస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ పేరు రాపియండి. ఇది కాక ఇప్పుడు వ్యవసాయ అధికారులు చెప్పే మాటలు విని దయచేసి ఇక్కడ రైతులు కొంతమంది అయినా ఉత్సాహంగా ముందుకు రండి. ఆయిల్ ఫామ్ పెడతారా, కోళ్ళ ఫామ్ పెడతారా, మేకల ఫామ్ పెడతారా, ఊరుకోడి ఫామ్ పెడతారా, మన మునగాకు వేస్తారా, డ్రాగన్ ఫ్రూట్ పెడతారా, మీ ఇష్టం. కానీ కొంతమంది రైతులు మీ వ్యవసాయంలో ఉండేటువంటి భూమి వరికి మాత్రమే కాకుండా మిగతా వాటికి ఒక్కసారి చేసి చూడండి, ఏ విధంగా లాభం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కోతల పెడుతుండదు, అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. బ్యాంకు సబ్సిడీ మీకు మార్గదర్శకత్వం చేస్తారు. ఉపాధి హామీ తరఫున కూడా మీ పొలాలకు ఏదైనా తొవ్వలు కావాలంటే వాళ్ళు ఉపాధి హామీ నుంచి తొవ్వలు వేపిస్తారు. భూమి ఏదైనా చదును కావాలంటే చదును కూడా చేయిస్తారు. ఆ విధంగా షెడ్యూల్ వేసుకునే వాళ్ళకి కావచ్చు, మిగతా అన్ని రకాల సహకారం చేస్తారు. దయచేసి ఓపికగా ఒక అర్ధగంట సేపు వాళ్ళు చెప్పేసి వినండి. విన్న తర్వాత మీకు ఏమేమి కావాలో నేను ఆయిల్ ఫామ్ పెట్టదలుచుకున్నా అంటే ఆయిల్ ఫామ్ దగ్గర అధికారికి పేరు రాయించుకోండి. దాని తర్వాత మీకు ఎట్లా పెట్టాలో ఏం చేయండి అన్ని రకాలుగా సహకారం చేసే బాధ్యత మాది అనే మాట సందర్భంగా మనం చేస్తూ అగ్రికల్చర్ రైతులు పోయిన తర్వాత సంబంధిత అధికారులకు అంజనా కూర్చొని పేర్లు రాపి అందరూ ఎవరెవరికి అడుగు రైతులను ఇక్కడ ఈ ఊరు పోరడిపల్లె ధర్మయ్య గారు ఇక్కడ ఉన్నాడు, అన్ని గ్రామాలకు సంబంధించి ఎవరైనా రానులు ఉంటే దయచేసి చెప్పండి. చెప్పి రైతులు ప్రోత్సాహకంగా మేము ఈ పేరు రాపేయండి. వాళ్ళందరికీ స్కీమ్ చూపించే బాధ్యత. సరేనా?